వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేఆర్. నేను మీ చెన్నూరు కృష్ణారావు. ఈరోజు మనం ఆగ్రాలో యమునా నది ఒడ్డున ఉన్న సుందరమైన తాజ్మహల్ని, అదే ఒక ప్రేమ చిహ్నాన్ని, యునెస్కో వారస సంపదగా గుర్తించబడిన ఒక అద్భుతమైన కట్టడాన్ని చూసొద్దాం రండి. (1631) ముంతాజ్ మహల్ మరణించడంతో ఆమె జ్ఞాపకార్థం షాజహాన్ దీన్ని నిర్మించారు. తాజ్మహల్ షాజహాన్ ముంతాజ్కి ఇచ్చిన ఒక ప్రేమ చిహ్నంగా మన చరిత్రలో చెప్తాం. ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి. ఇది ఇద్దరు వ్యక్తుల హృదయాలను కలుపుతుంది. ఇది కేవలం మాటలో చెప్పేది కాదు, చేతులతో అంతకన్నా చూపేది కాదు. నిజమైన ప్రేమలో త్యాగం, నమ్మకం మరియు గౌరవం ఉంటాయి. ప్రేమ అంటే ఆనందాన్ని పంచుకోవటం, కష్టాల్లో తోడుగా నిలబడటం, ఇలాంటి కొన్ని ప్రత్యేకం ఉంటాయి. అటువంటి అద్భుతమైన తాజ్మహల్ని మనం చూసొద్దాం రండి. ఈ కట్టడం యొక్క నిర్మాణం 1632 నుంచి 1653 వరకు జరిగింది. ఎంతోమంది శిల్పులు, నిపుణులు పాలరాయితో ఈ నిర్మాణం నిర్మించారు. 1983 సంవత్సరంలో తాజ్మహల్ను యునెస్కో వారసత్వ సంపదగా మార్చింది. భారతదేశంలో ఉన్న అన్ని ముస్లిం కళల యొక్క ఆభరణంగా దీన్ని మనం పేర్కొనవచ్చు. ఆ చుట్టుపక్కలంతా కూడా విశాలమైన ఉద్యానవనాలు, గ్రీనరీ ఎంతో అద్భుతంగా ఉంది. చివరిగా మేము ముంతాజ్ మహల్ సమాధి, అదే లాస్ట్ కలోసియం ఉంటారు కూడా, అక్కడ వెళ్ళాం. ఒక టికెట్ ₹200 ఛార్జ్ చేశారు. మన షూస్తో తీయలేం కాబట్టి షూస్కి ఒక ప్లాస్టిక్ కవర్ని ఇస్తారు. అది మన షూస్ వేసుకుని దాని లోపలికి వెళ్ళి చూడవచ్చు. ఆ లోపల ఫోటోగ్రఫీ అనుమతి మాకు తీయడానికి వీలు కాలేదు కాబట్టి అక్కడ ఫోటోగ్రఫీ తీయలేదు. కానీ లోపల మట్టుకు ఆ నెగిషీలు, ఆ పాలరాతివి అన్నీ కూడా చాలా అద్భుతం అనిపించాయి. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. అంత పెద్ద ఎత్తులో అంత పాలరాతితో స్తంభాలు లేకుండా నిర్మించడం అనేది చాలా అద్భుతం అనిపించింది. నేను ఇక్కడికి వచ్చింది ముఖ్యంగా తాజ్మహల్ చూడటానికే, కానీ దాని చరిత్రను, దాంట్లో ఉన్న మూసివేసిన తలుపులను, ఇక్కడ శివాలయం ఉందా, రామాలయం ఉందా అని చర్చించడానికి రాలేదు. ఆ బ్యూటీని చూడటానికి వచ్చాను. మన హెరిటేజ్ ఒకసారి కళ్ళారా చూద్దామని, తాజ్మహల్ని ముట్టుకుందామని మాత్రం వచ్చాను. కాబట్టి ఈ వీడియోలో ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలను నేను చేయదలుచుకోలేదు. అవి చేసిన వీడియోలు చాలా ఉన్నాయి. ఈ వివరాలు కావాలంటే వాటిలో చూసుకోండి. కానీ ఇక్కడికి వచ్చాక మటుకు ఒక మంచి ఫీల్ మటుకు వస్తుంది. ఒంటరిగా రండి, లేదా మీ స్పౌస్తో రండి, ఎవరితో రండి, మంచి ఫీలింగ్ వస్తుంది. ఇకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఫోటోలు తీసుకోకుండా మిస్ అవ్వం కదా. ఇక్కడ చాలా ఫోటోలు తీసాం, ఎన్నో యాంగిల్స్ తీసాం. చోట ఎన్ని తీసినా సరే, అరే ఆ మూల నుంచి తీస్తే బాగుంటుంది, ఇక్కడ తీస్తే బాగుంటుంది అని నేను మా మిస్సెస్ కలిసి అన్ని మూలకి వెళ్ళి ఓపిక మంచి మంచి ఫోటోలు తీసుకొచ్చాం. కొంచెం ప్రతి ఫ్రేమ్లోనూ మేము కనిపిస్తున్నా సరే కొంచెం విసుక్కోకుండా కొంచెం చూడండి. తాజ్మహల్ అందాన్ని ప్రతి మూల నుంచి కూడా తీయడానికి మేము ప్రయత్నించాం. ప్రతి మూల నుంచి కూడా, ఆ చెట్ల నుంచి, ఆ నీళ్ళ దగ్గర నుంచి, ఆ మూల నుంచి, ఈ మూల నుంచి, ఇందుగా మాకు చాలా అద్భుతం అనిపించింది. పైగా మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం 7:30కి, పెద్దగా జనం లేరు. మళ్ళీ సాయంత్రం కూడా వెళ్ళాం ఈవినింగ్ టైంలో. మంచి మంచి ఫోటోలు మీకోసం తప్పకుండా చూడండి.